హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను పాస్తాని ఈ వైట్ సాస్ కాకుండా, స్వీట్లో కాకుండా మన స్టైల్లో మనం ఇంట్లో హ్యాపీగా టేస్టీగా చేసుకొని హెల్దీగా పాస్తాని ఎలా చేయాలో చూపించబోతున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో వాటర్ వేసుకోవాలి. సో పాస్తాని ఉడికించుకోవడానికి మనకి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. సో అందులో నేను ఆ వాటర్ కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మీరు ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుంది, బాగా విడివిడిగా ఉంటుంది అన్నమాట. సో అవి ఆరిన తర్వాత కొంచెం అంటుకుంటాయి. సో అలా కాకుండా మీరు ఆయిల్ వేసుకున్నారు అంటే పాస్తా అంటుకోదు. సో ఈ వాటర్లో నేను 1.5 కప్ పాస్తాని యాడ్ చేసుకుంటున్నానండి. అలానే 2 స్పూన్స్ ఫ్రెష్ కార్న్ అండి. ఇది అమెరికన్ కార్న్ అనేసి ఉంటాయి కదా, ఫ్రెష్ కార్న్, అవైనా తీసుకోవచ్చు, లేదా మీరు ఫ్రెష్ కార్న్ని కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. సో వీటిని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. మరీ మెత్తగా చేసేసుకోవద్దండి, పీస్ అయిపోతుంది. సో జస్ట్ అలా ఒక 5 మినిట్స్ ఉడకిచ్చి ఒక 80% కుక్ అయింది అన్నప్పుడే తీసేయండి. ఎందుకంటే మనం తీసేలోపే అవి కుక్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఒక 80% వరకు అలా కుక్ చేసుకొని దించేసుకుంటే మీకు వండేలోపు మరీ సరిపోతుంది. 80% వరకు కుక్ చేసుకొని అవన్నీ ఇలా స్ట్రైనర్ సహాయంతో తీసుకొని ఒక నెట్ లాగా ఉండేది, అంటే బొక్కలు ఉండే కడాయి కానీ గిన్నె కానీ ఏవైనా ఉంటాయి కదండి, స్టీమ్ ఇవ్వడానికి యూజ్ చేసేవి. సో అలాంటి దాంట్లో ఇప్పుడు నేను కడాయి వాడుతున్నా, బొక్కలది. సో అలా అందులో వేసుకుంటే మీకు వాటర్ మిగలదనమాట. వాటర్ మిగిలినప్పుడు ఇవి ముద్ద కాకుండా ఉంటాయి. అందుకని ఇలాంటి కడాయిలోనే వీటిని షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులో వేసుకోవడం వల్ల వాటర్ అంతా కింద డ్రైన్ అయిపోతుందండి. డ్రైన్ అయినప్పుడు మనకి ఇవి మరీ కుక్ అవ్వవు అనమాట. సో అందుకనే వీటిని మొత్తం కడాయిలోకి తీసుకుని సపరేట్ పెట్టేసుకుందాం. ఇలా కడాయిలో మొత్తం తీసి పెట్టుకున్న తర్వాత కూల్ వాటర్ని దాని మీద వేసుకోవాలండి. అలా అయితే అవి ఉడకకుండా ఉంటాయి, లేదంటే ఆ హీట్కి అవి ఉడికిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం 80% ఉడికిచ్చి దించేసుకొని ఉంటాం కాబట్టి మనం కూల్ వాటర్ వేసేసుకున్నామంటే ఆ హీట్కి అవి ఉడికిపోతాయి. అందుకని ఈ కూల్ వాటర్ యాడ్ చేసేసుకున్నామంటే అవి ఉడకకుండా, సో మనం ఎంతకైతే దించామో అంతలోనే ఉంటాయన్నమాట. సో వాటిని పక్కన పెట్టేసుకొని మరి అదే కడాయి వాటర్ అంతా పారబోసుకొని ఆ కడాయిని పెట్టుకోండి స్టవ్ పైన. ఒక 1.5 చిట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. సో 1.5 చిట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండి. మీతో జీలకర్ర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకునేటప్పుడు వేసుకోండి, లేదు అంటే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి. జీలకర్ర మొత్తం చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నార్మల్ పానీపూరికి ఎలా కట్ చేసుకుంటాం అలా చిన్నగా కట్ చేసుకొని అందులో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా ఒక 1 మినిట్ వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో ఒక పెద్ద టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా ఆ తోలు మొత్తం ఊడిపోయేంత వరకు మెషీగా ఉడికించుకోవాలన్నమాట. టొమాటో అలా 1 మినిట్ ఉడికిన తర్వాత మనం క్యాప్సికమ్ ఉంటుంది కదండి, మీరు ఏ క్యాప్సికమ్ అయినా తీసుకోండి, గ్రీన్, ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జస్ట్ క్యాప్సికమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాస్తా. సో ఫస్ట్ మీరు క్యాప్సికమ్ తీసుకొని చిన్నగా స్లైసెస్ అన్న కట్ చేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. పిల్లలు తినరు అంటే చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. సో దీన్ని కూడా సేమ్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి. మీకు ఇది వచ్చేసి కంప్లీట్ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. క్యాప్సికమ్ మనకు అలా పచ్చిగా ఉంటేనే అది చాలా టేస్టీ అనమాట. సో అది ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, వీటన్నింటినీ ఇందులో యాడ్. అలానే 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసానండి. ఇది వైట్ ప్లేట్ కాబట్టి మీకు కనిపించలేదు నేను. సో వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి మీరు ఉడికేంతగా వేసుకోవద్దండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి, జస్ట్ మనం మసాలా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని అలా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చుకుందాము.
మనము లిడ్ని క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ వరకు మేబీ మీకు నా వాయిస్ క్లియర్గా లేకపోవచ్చు అండి, బికాస్ నా థ్రోట్ ఇన్ఫెక్షన్, కాఫ్ హెవీగా ఉన్నందువల్ల నాకు కాఫ్ వచ్చిందంటే 1-2 మంత్స్ అయినా పోదు. సో నేను అంతవరకు వీడియోస్ చేయకుండా ఉండలేను కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం లో వాయిస్ ఉంటుంది, కొంచెం అలా కట్ అవుతూ రావచ్చు మేబీ. సో ప్లీజ్ ఉంటేనే ఆ కలర్కి నోరు ఊరిపోతా ఉందండి. సో వెయిటింగ్ ఫర్ పాస్తా. సో ఇప్పుడు మనం ఇదంతా ఉడికిపోయింది కాబట్టి మన క్యాప్సికమే మరీ ఉడికిపోదండి, జస్ట్ హాఫ్ ఉడికినట్టు ఉంటుంది. అదే టేస్టీ మనకి ఇందులో. సో ఇందాక మనం పాస్తాని మొత్తం ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ పాస్తాని ఇలా ఇందులో వేసుకొని మీరు కలపడం కన్నా ఈ పాస్తాని ఆ కడాయి ఉంటుంది కదండి, కడాయి హ్యాండిల్స్ పట్టుకొని మీరు టాస్ చేస్తూ మిక్స్ చేశారు అంటే అవి పగలకుండా ముద్ద కాకుండా ఉంటుంది అనమాట. చూడండి ఇప్పుడు నేను ఎలా టాస్ చేస్తున్నాను, మీరు అలా టాస్ చేశారు అంటే కనుక మీకు ఈజీగా మిక్స్ అయిపోతుంది. ప్లస్ అవి షేప్ అలానే ఉంటాయి, పగిలిపోవు, ముద్ద కాదు, పీస్ అవ్వవు అనమాట. సో అందుకని మీరు ఇలా కలుపుకోవడం వల్ల బెటర్, బాగా ఉంటాయి. పిల్లలు ఎంతో టేస్టీగా, ఎంతో ఇష్టమైన పాస్తాని మనం ఇంట్లోనే హెల్తీగా రెడీ చేసేసుకుని ఫైనల్గా ఇలా కొరియాండర్ని అలా గార్నిష్ చేసేసుకున్నారు అంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి. సో పిల్లలకి మీరు హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.